ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అటువంటి మహాభాగ్యాన్ని పొందుకోవాలంటే పరిసరాలు పరిశుభ్రత ఒక్కటే మార్గం. ఇదే ధ్యేయంతో ముందుకు సాగుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చిన్నతుంగం గ్రామ పంచాయతీ ప్రజలు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు కూడా భాగస్వామ్యమై సహకరించడం వలన ఈ గ్రామ పంచాయతీ ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీగా కొనసాగుతుందని గ్రామ పంచాయతీ సర్పంచ్ తెలియజేశారు. పేరు సింహ గోవిందరావు. నేను శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చిన్నతుంగం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉంటున్నాను. ముఖ్యంగా మా గ్రామంలో మేము పారిశుధ్యానికి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ను ఇస్తూ గ్రామాల్లో మెరుగైన పారిశుధ్యంతో గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి గ్రామాలని పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా మరి మా యొక్క గ్రామాలు పరిశుభ్రంగా ఉండటం వల్ల మా గ్రామ ప్రజలు మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండడం జరిగింది. గతంలో ఈ ఎస్డబ్ల్యూపీసీలు ఇవి లేకముందు మరి గ్రామానికి రోడ్డు వైపులా చెత్త కుప్పల వల్ల మరి చాలా రోగాలకి ప్రజలు గురై చాలా అనారోగ్య కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ప్రజలు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి సమస్యలు ఏమీ లేకుండా మేము కానీ మా సెక్రటరీ కానీ గ్రామ ప్రజలకు కూడా మరి ఆరోగ్యం మీద పారిశుధ్యం మీద ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ నేను కూడా వారానికి 1-2 సార్లు మా సచివాలయ సిబ్బంది కానీ మా ఉద్యోగులతో మరి సంప్రదింపులు జరిపి గ్రామ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ పారిశుధ్యం విషయంలో మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మా గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మా గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం కాలువలన్నిటిని కూడా కవర్ ప్లేట్స్ని కూడా ఏర్పాటు చేసి మరి ఈ కాలువల నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు వేస్టేజ్ వాటర్ అంతా కూడా చెరువులకు కానీ పొలాలకు కానీ వెళ్ళకుండా మరి సోక్ పిట్ను కూడా మేము ఏర్పాటు చేసుకొని తద్వారా గ్రామస్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. మా గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మేము కానీ మా సిబ్బంది కానీ కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. నా పేరు డి శ్రీనివాసరావు. నేను చిన్నతుంగం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. సంతబొమ్మాళి మండలం శ్రీకాకుళం డిస్టిక్. తడి చెత్త పొడి చెత్తను మేము మా క్లాబ్ మిత్రాల సహాయంతో మా రిక్షా బండుల ద్వారా ఆ చెత్త నుండి సంపద తయారీ కేంద్రమునకు తీసుకుని వచ్చి ఈ సంపద తయారీ కేంద్రంలో తడి చెత్తను పొడి చెత్తను సాగ్రిగేట్ చేసి ఆ తడి చెత్తను ఏదైతే నాడా పిట్స్ ఉన్నాయో నాడా పిట్స్లో సుమారుగా 45 డేస్ ఉంచుతూ ఆ నాడా పిట్స్ నుంచి వర్మీ పిట్స్లోకి మేము ఆ తడి చెత్తను కన్వర్ట్ చేసి వర్మీ పిట్స్లో అది వర్మీ కంపోస్ట్గా తయారు చేయించి దానిని రెవెన్యూ జనరేషన్ కింద కూడా ఉపయోగించుకుంటున్నాము. అలాగే పొడి చెత్త ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా రెవెన్యూ జనరేషన్ అనేది మా గ్రామ పంచాయతీకి వస్తుంది. గ్రామ పంచాయతీ వారు ప్రజల ఆరోగ్యంగా ఉండుటకు పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి వారు చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, మెడికల్ క్యాంపుల నిర్వహణ, సామూహిక మరుగుదొడ్ల నిర్మించుట మొదలగు కార్యక్రమాల వలన గ్రామాలలో ప్రజలు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంతో జీవిస్తూ ఆరోగ్య గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో జరుగుతున్న రోజువారీ పారిశుద్ధ్య కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వారు అభివృద్ధిపరిచిన జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే
ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. నమస్కారం సార్, నా పేరు కళ్యాణం సరస్వతి. చింతమం పంచాయతీ పనిచేస్తాము, వేపమిత్రగా పనిచేస్తాము. ఊర్లోనికి 5 గంటలకి బయట తీసుకుని వెళ్తాం సార్. తడి చెత్త పొడి చెత్త ఇంటింటికి వెళ్ళి దండుతాం సార్. తెచ్చి ఎరువు తయారు చేసిన చెడ్డ దగ్గరికి తెచ్చి వేరే చేస్తాం సార్, మారుస్తాం సార్. అందుకే నా నమస్కారములు. నేను కే రాధమ్మ ఏనుగా పనిచేస్తున్నాను. మా సచివాలయంలో 3 పంచాయతీలు ఉన్నాయి. 3 పంచాయతీలు పరిశుభ్రత మీద ప్రజలందరికీ అవగాహన చూపిస్తున్నాను. ప్రతి శుక్రవారం నాడు మేము వెక్టర్ హైజీన్ అనేది రైడ్ చేస్తుంటాము. ఫ్రైడ్ రైడ్ అని అంటారు. ఎక్కడైనా దోమలు నిల్వ ఉన్నా, వాటర్ లాగా ఉన్నా దాన్ని వెంటనే తొలగించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంచుదామని చెప్తున్నాము. అలాగే ప్రజలు కూడా ఎటువంటి చెత్త చెదారం లేకుండా నీట్గా శుభ్రంగా ఉంచుకోమని బోధన జరుగుతుంది. మా గ్రామంలో అందరూ ఎటువంటి అనారోగ్యం గురి కాకుండా అందరూ బాగానే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చిన్నతుంగం గ్రామం. ఈ గ్రామంలో పారిశుద్ధ కార్మికులు ప్రతిరోజు వచ్చి ఇంటింట చెత్తను కలెక్షన్ చేసి పొడి చెత్త తడి చెత్త అంటూ వేరువేరుగా తీసి వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు. దానివల్ల గ్రామం పరిశుద్ధంగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ప్రజలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని నిరూపించారు చిన్నతుంగం గ్రామ పంచాయతీ వాసులు. పారిశుద్ధ్య నిర్వహణలో సరియైన పద్ధతులు పాటించడం వలన ప్రజల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి. తద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి అయిన ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు అనే ఒక లక్ష్యాన్ని గ్రామ పంచాయతీ వారు సునాయాసంగా చేరుకుంటున్నారు. అంతిమంగా ఒక సుందరమైన, ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీను ఏర్పరచుకుంటున్నారు. ధన్యవాదాలు.